హాయ్ అండి, బాగున్నారా అందరూ? నేను మీ నరేష్ అండి. గత వీడియోలో నేను ఇవి స్విచ్ బోర్డులు మార్చాలని కస్టమరు మార్చమంటాడని చెప్పాను కదా, అదే ఈ వీడియో మీకు గుర్తు రావడం కోసం అని చెప్పి చిన్న క్లిప్ అయితే పెట్టాను. అయితే బోర్డులు మొత్తం పగలగొట్టేసి తీసేయడం అనేది జరిగింది. ఎందుకంటే అవి గోల్లో ఎప్పుడో పెట్టుంటాయి కాబట్టి చెక్క బోర్డులు మొత్తం పగలగొట్టేసి తీసేయాలి, అవి తర్వాత కూడా పనికిరావు. అందుకని మొత్తం బోర్డులు అయితే కంప్లీట్గా అయితే తీసేసాను. ఇవన్నీ పాత వైరింగ్ అయితే పాతదే, బోర్డులు మాత్రం కొత్తవి. అవి బోర్డులు మొత్తం తీసేసి మళ్ళీ ఎలా ఉందో అలా కొత్త బోర్డులు వేసి ఫిట్టింగ్ అయితే చేయాలి. ప్రజెంట్ అయితే ఈ చెక్క బోర్డులు మొత్తాన్ని మనం ఇలా పగలగొట్టేసి తీసేసి వేరే ఐరన్ బాక్సులు పెడతాం అయితే జరిగింది. ఇవి ఇలా కొట్టేసి తీసిన తర్వాత అయితే మనం ఐరన్ బాక్స్ పెట్టి సెట్ చేసి పెట్టేస్తాం అన్నమాట. కింద ఎత్తు కూడా మనం సెట్ చేసి పెడతాం. నాకు బోర్డు ఇట్లా కావాలనేది టాపింగ్ మేస్త్రికి అర్థమయ్యేటట్లుగా ఆ బోర్డుని ఎలా ఉండాలో అలాగ హైట్లో పెట్టేసి దాన్ని మనం కింద చెక్క బోర్డులు చెక్కలో లేకపోతే రాళ్ళు ఏదో ఒకటి హైట్ అనేది కింద పెడతాం అయితే జరిగింది. లేకపోతే బోర్డు కిందకు ఉందని చెప్పి కిందకు బూట్ చేయటం, పైకి ఉందని పైకి బూట్ చేయడం నాకు జరుగుతాయి. అందుకని ఊరికే బూడ్చేంతవరకు ఆయనకు అర్థమయ్యేటట్లుగా పెడితే వాళ్ళు అలాగే పెట్టేసి బూట్ చేస్తారు. అందుకని మొత్తం స్విచ్ బోర్డులు అయితే పాతవి అన్నీ తీసి కొత్త ఐరన్ బాక్స్లు అయితే పెట్టామండి. నా ఛానల్లో ఇంతకుముందు వీటికి సంబంధించిన వీడియో అయితే పెట్టాను. పాత బోర్డులు మొత్తం తీసి కొత్త ఏమని చెప్పారు, పాత బోర్డులు తీయేస్తున్నానండి ఇలాంటి బోర్డులు అని చెప్పేసి నా ఛానల్లో అయితే ఇంతకుముందు వీడియో పెట్టాను. మనం ఇలా పెట్టేసిన తర్వాత టాపింగ్ మేస్త్రి అయితే ఇలా కింద రాళ్ళు అలాంటివి సెట్ చేసుకొని దానికి సపోర్ట్ అయితే పెట్టేసి ఆ సిమెంట్ మొత్తం బాక్సులు పూడ్చేస్తారు. పూడ్చిన తర్వాత అయితే ఇలా ఉండిద్ది. మొత్తం చుట్టూరు ఉన్న ప్లేస్ మొత్తం బూడ్ చేయడం వల్ల మనకి బాక్స్ ఒకటే కనపడుతుంది, అంత పెద్ద పెద్ద బాక్స్ అయితే కనపడవు. తర్వాత దీనికి స్విచ్ బోర్డులు వేసిన తర్వాత ఎలా ఉండిద్ది ఏంటి అనే దాన్ని బట్టి కూడా నేను తర్వాత మీకు ఇంకో వీడియోలో చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.